Hi guys, welcome to new blog and మర్చిపోయాను చెప్పడం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ చిల్ బ్రో చందు. మళ్ళీ ఎప్పుడు లానే ఈ రోజు కూడా బయటకు వెళ్తున్నాం. ప్లాన్ చేసిన అనంత్ గడ యాక్చువల్ గా చెప్పాలంటే ఈ రోజు థర్డ్ డే మనం కాళీసిద్ధి హనుమాన్ టెంపుల్ కి అయితే వెళ్ళాలన్నమాట. అదిగోండి బ్రో హాయ్ చెప్పు కెమెరాకి. బ్లాగ్ వస్తే తెలుసు కదా చిల్ బ్రో చందు. అది మొత్తం పీజీ ఫేమస్ అండి మనం అలా ఉంటుంది. సో ఈ రోజు కాళీసిద్ధి హనుమాన్ టెంపుల్ కి అయితే వెళ్ళాలి. థర్డ్ డే ఆఫ్ దీక్ష. రేపు లాస్ట్ డే. అసలు బేసిక్ గా చెప్పాలంటే ఎవరు లేట్ అయింది, ఎప్పుడో వెళ్ళాలి మనం. ఎన్ని రోజులు అలాగ పోస్ట్పోన్ చేసి ఇప్పటికి వెళ్తున్నాం మేము. అలాగే ఇప్పుడు నార్మల్ గా అయితే టెంపుల్ కి వెళ్ళి మళ్ళీ పీజీకి వచ్చేయాలి, కానీ వాడు ఆఫీస్ తీసుకెళ్తా అన్నాడు. సో ఈ రోజు బ్లాగ్ స్పెషల్ ఏంటంటే ఏ డే విత్ అనంత్. ఇప్పుడు ఆఫీస్ ఎలా ఉంటుంది, ఒక ఇంటీరియర్ డిజైనర్ సెకండ్ డే సారీ ఇంటీరియర్ కాదు, ఒక ఆర్కిటెక్ట్. సో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో ఈరోజు మీకు చూపిస్తాను. చూసారా, నేను కూడా బ్యాగ్ లో నా ల్యాప్టాప్ వేసుకుని వెళ్ళిపోతాను అక్కడ నుంచి వర్క్ చేద్దామని. తెలిసిందే కదండి, సాఫ్ట్వేర్ రిమోట్ చేద్దాం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ హౌ వి స్టార్ట్ టుడే. బాయ్ బ్రో. మావాడు బండి అక్కడెక్కడో పార్క్ చేశాడు. ఎప్పుడు లేని ఎండ ఈరోజు గుమగుమలాడిపోతుంది బాబాయ్. ఎండ ఎలా గుద్దేస్తుంది. అదిగోండి మా పీజీ అయితే బాగుంటుంది. ఇప్పుడు అందరూ మనల్ని చూస్తున్నారు. తెల్లారి సిగ్గు లేకుండా వీడియోలు చేస్తున్నాను. అమ్మ బాబాయ్ వచ్చేసాడు అనంత్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మా వాళ్ళు ఫ్లాట్కి వెళ్ళి అక్కడ హెల్మెట్ తీసుకోవాలి. ఓకేనా, చలో. అనంతగడ ఆఫీస్కి వచ్చాం. అంటే ఇక్కడ ఏవో పేపర్స్ ఉన్నాయంట, తీసుకోవడానికి వచ్చాడు అనమాట. బెంగళూరు ట్రాఫిక్ ఏముందండి, హెరాస్మెంట్. అసలు ఈ టైంలో అసలు స్టార్ట్ అవ్వడం మాదే తప్పు. నేను ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ బాగా లేట్ అయిపోయింది లెగిసినప్పటికి. బండి కూడా అదిగోండి మన బండి అక్కడే ఉంది. ఇంకా మేము ఇంకా హెచ్ఎస్ఆర్ లేఅవుట్ దగ్గరే ఉన్నాం. ఇక్కడ బనశంకరి సైడ్ వెళ్ళాలి ఇప్పుడు మేము. అక్కడికి వెళ్ళి తర్వాత బండి సర్వీసింగ్కి ఇచ్చి, ఓ మై గాడ్, అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసాం, కానీ చాలా ప్లాన్డ్ థింగ్స్ ఉన్నాయి చేయాల్సినవి ఈరోజు. అన్నీ ఈరోజు కంప్లీట్ చేసుకుని 1 by 1. సో ఈరోజు డే మొత్తాన్ని కొంచెం ఫుల్ఫిల్ చేద్దాం. మమ్మల్ని ఎన్నో రోజుల నుంచి తిప్పుతున్న బైక్ ఇదే, మామూలుగా లేదు. ఈరోజు దీనికి సర్వీసింగ్ పడాలి. మొత్తం తలస్నానంతో పెట్టి పట్టమని రుత్తారు. అన్న వచ్చాడు, పేపర్స్ పట్టుకుని వచ్చాడు, వెళ్ళిపోవాలి మళ్ళీ మనం. ఈలోపు చెప్పడం మర్చిపోయాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. ఇలాంటి డైలీ కంటెంట్ మన ఛానల్లో అయితే వస్తూ ఉంటుంది, అసలు ఎక్కడ మిస్ అవ్వద్దు. ఓకే. 2 hours later. సక్సెస్ఫుల్ గా స్వామి దర్శనం కంప్లీట్ అయిపోయిందండి. డే 3 విజిట్ అయిపోయింది. రేపు లాస్ట్ డే అనమాట. సో రేపు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. రేపు వెళ్ళే ప్రాసెస్ కూడా మీకు చెప్తాను. అనంత్ ఏదైనా చెప్పరా, ఎప్పుడైనా ఏదైనా మాట్లాడు, కమాన్ స్పీక్. నో ఓకే. సో ఇప్పుడు మనం టిఫిన్ చేయడానికి వెళ్దామా, లేకపోతే ఇంకేమైనా ప్లాన్ ఉందా ఏంటి? ఇంకా తెలీదు. సర్ప్రైజ్ యా, మీరు కూడా చూస్తారు కదా, వీడియో చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. 2 hours later. ఎవరో కొత్త బ్రో బండి తీసుకున్నట్టున్నాడు అక్కడ. ఇంకో మా బండి ఇక్కడికి వచ్చాం, సర్వీసింగ్ ఇవ్వడానికి వచ్చాం. మా బండి ఖచ్చితంగా ఇప్పుడు తిడతారు, ఎందుకంటే మా వాడు 1000 kilometers ఫస్ట్ సర్వీసింగ్ చేయించాలి. బట్ ఇంచుమించు అది 2000 వరకు తిరిగేసింది. అంటే తిప్పాము బండి సర్వీసింగ్ ఇచ్చి ఆటోలో అనంతగడ ఆఫీస్కి వెళ్తున్నాం. ఇప్పుడు కొంచెం మమ్మల్ని బాగానే తిప్పుకున్నారు బండి వాళ్ళు, ఎందుకంటే మేము ఎక్కువ కిలోమీటర్స్ నడిపిస్తామని. 1000కి ఇవ్వాల్సింది 2000కి ఇచ్చామన్నమాట జస్ట్. సో రేపు సాయంత్రం ఇస్తానన్నారు బండి. సో రేపు మార్నింగ్ టెంపుల్కి ఎలా వెళ్ళాలో తెలియదు, చూడాలి. ఏదో బండి సెట్ చేసుకోవాలి మేము టెంపుల్కి. దేవుడి మీద భారం వేసాం. ఎందుకంటే ఇప్పుడు బిల్లా స్టార్ట్ అవుతుంది మోడల్. ఇంటీరియర్ మనం మోడరేటే అనేసి. ఆర్కిటెక్ట్ అంత ఈజీ కాదండి. ఇప్పుడే లొడ వాగుతూనే ఉన్నాడు అసలు అరగంట నుంచి. వెళ్ళాలంటున్నాడు, ప్లాట్లు అంటున్నాడు, మెటీరియల్ అంటున్నాడు. తాపీ మేస్త్రి కూడా ఎంత కష్టపడ్డాడు కదరా. నేను తాపీ మేస్త్రి మానిటర్ చేయాలి, తాపీ మేస్త్రి కట్టేటప్పుడు బ్రిక్ సైజ్ కూడా చెప్పాలి. సో 2 డిఫరెన్స్. తాపీ మేస్త్రి ఏంటి, బ్రిక్ కట్టామా ప్లాస్టిక్ చేసామా అది కాదు. నీలా అవ్వాలంటే ఏం చదువుకోవాలన్నా? ఆర్కిటెక్చర్ చదవాలి. ఏది దగ్గర అని మీరు చెప్తే అనమాట. ఏ వుడ్ అంటున్నారు, టేక్ వుడ్ అంటున్నారా లేదా మామూలు వుడ్? మహారాష్ట్ర ఖచ్చితంగా బెంగళూరు అయితే కాదు. చూపిస్తాను చూడండి ఎందుకు అలా అంటున్నాను. ఎక్కడ ఉంటున్నావురా అనంత నువ్వు? ఓరి దేవుడా, ఇదేంది అనంత్ మళ్ళీ హెల్మెట్ లేవురా. మర్చిపోయాను. బ్లాగ్ మీద ఫోకస్ ఎక్కువ అయిపోయి హెల్మెట్ నువ్వేం చేస్తున్నావు అమ్మ అయితే? నేనేం చేస్తాను, బండి సర్వీసింగ్ చేస్తున్నాను. వచ్చే కూడా నేనే గుర్తు చేస్తాను, ఆటోలో కూడా గుర్తు కూడా రాలేదు. హెల్మెట్ మర్చిపోయాను అనమాట. సర్వీసింగ్ ఒక కార్డ్ ఇచ్చారు, దాని మీద నెంబర్ ఫోన్ చేసి కాల్ చేసి మా వాడు చెప్పాడు హెల్మెట్ ఉంచమని. అప్పుడప్పుడు ఇలా ఎక్కడో ఫాల్ట్ ఉందన్న, నా పక్కనే ఉంది. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి, ఇట్స్ కామన్. నా పక్కనే ఉంది ఫాల్ట్. ఇదే మా అనంతగడ మెయిన్ ఆఫీస్ అనమాట. బాగుంది, భలే ఉందిరా ఆఫీస్ ఇది. నైస్, లెట్స్ గో. ఇది కూడా నువ్వే డిజైన్ చేసావా? ఓకే. ఓ ఈ లోపల నీదా? ఓ ఇది మా అనంతగడ క్యాబిన్ అనమాట. ఏంటన్నా అది? ఓ చాలా బాగుందిరా. ఈ ఎగరట్లేదు ఏంటి, ఇది ఆర్టిఫిషియల్. అమ్మో
తలుపు ఓపించారా పాపం వెళ్తారా బయటికి వెళ్తే చచ్చిపోతుంది. ఒరే బయటికి వెళ్తేనే బతుకుతుంది రా అంతది, లోపల ఉంటేనే చచ్చిపోద్ది. దానికి ఫ్రీడమ్ నాన్న, ఫ్రీడమ్ కావాలి. స్వేచ్ఛగా వదిలేస్తుంది. వెజ్ బిర్యానీ అని చెప్పాను కదా, అప్పటికి నేను మెన్షన్ చేశాను, అరే వెజ్ బిర్యానీ మెన్షన్ చెయ్యి. బెంగళూరులో కుష్కా అంటే యూజువల్గా బిర్యానీ కింద వస్తుంది. బెంగళూరులో కుష్కా అంటే ఏంటో తెలుసా? టొమాటో రైస్, బిర్యానీ కాదు. ఏమైందంటే ఆటోలో మాట్లాడాడు, బిర్యానీ చెప్పాడు, నేను చెప్పాను అరే వెజ్ అని మెన్షన్ చెయ్యాను. చికెన్ వెజ్ ఇట్రా కెమెరా చూపిస్తాను. ఏరా కెమెరాని ఫేస్ చేయలేకపోతున్నాడు మా వాడు, ఇప్పుడు తప్పు చేశాడు కదా. నిన్ను ఫేస్ చేయలేకపోతుంది. నన్ను సరే ఇప్పుడు నేను ఒక తప్పు చేస్తాను. హెల్మెట్స్ ఓకే, ఇప్పుడు అవన్నీ చాలా తెస్తాడు. ల్యాప్టాప్ చార్జర్ మనం తినేసి కొంచెం ఎనర్జీ తెచ్చుకుని మళ్ళా చెప్పు. కెమెరాలో ఈ వస్తుంది. చుట్టుపక్కల చాలా బాగుంది, అవన్నీ మీకు చూపిస్తాను. ప్రస్తుతం కెమెరాలో నిజంగా వాడుతుంది. వద్దు అన్న, కెమెరా ఛార్జింగ్ అయిపోయింది. ఇదిగోండి మా ఫుడ్, మనంద్ గడ మీల్స్ తెప్పించాడు. మళ్ళా పప్ప ఇక్కడ కూడానా? డబుల్ టైల్ ఇమ్మన్నది, డబుల్ టైల్ ఇమ్మన్నారా? రే అనంత్ ఎంత కష్టపడుతున్నావా? అందులోనే మనం ఎంగేజ్ చేసుకుని చేయాలి. మాయ అన్ని భాషలు రావాలి కదా. ఆల్మోస్ట్ ఇప్పుడు మా ఓడు అనంత్ గాడు హ్యాండ్ వేసిన ఇంటికి వచ్చాం. టూ బ్రదర్స్ యాక్చువల్లీ. ఓకే. ఫ్లోర్ లో పెద్దవాడు, సెకండ్ ఫ్లోర్, థర్డ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్ లో చిన్నవాడు అన్నమాట. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడికి డూప్లెక్స్ ఉంటుంది. ఓకే, ఇది హాల్ కదా. రైట్ నుంచి నీకు అపార్ట్మెంట్ ఉంటుంది. టైల్ సెలక్షన్స్ నీదేనా? అది నా కాంబినేషన్ అంతా నాది. ఓకే. కిచెన్ నుంచి బాల్కనీ కూడా ఉందిరా అనంత్. ఓ ఇది బాగుంది, ఓపెన్ ఏరియా, అంటే ఇల్లు ఏం రాలేదు కాబట్టి బాగుంది. ఇది ఇంకా లాస్ట్ ఫ్లోరా? ఇంకా టెర్రస్ ఉందా? ఇది ఆఫీసా? ఓ నైస్. అని మీరు డిజైన్ చేస్తారా? అక్కడ హ్యాంగింగ్ లైట్ వస్తుంది. ఓకే. డబుల్ హైట్ కదా. ఇదంతా కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఆ లెక్క ప్రకారంగా ఇంటీరియర్స్ కావాలంటే 6 months పడుతుంది. 6 నెలల. అమ్మా ఇల్లు ఎంత బాగుందో అసలు. ఇందాక నేను దీన్నే చూస్తున్నాను, అసలు బాగా కట్టారు ఎవరు. 153 విల్లాస్ వస్తాయి ఇక్కడ. 150 అనుకో రఫ్గా పోనీ. పా అన్న కెమెరాకి హాయ్ చెప్పండి. మా జనరల్ మేనేజర్. ఇది స్విమ్మింగ్ పూల్ కా? ఇది కింద ఆల్రెడీ సిమెంట్ వేస్తారే. ఇది అనంత్ సైట్ క్యాబిన్ అంట. ఇది నీ ప్లేసా? ఓకే. ఫస్ట్ టైం రా కంటైనర్ లోపల కూర్చోవడం ఉండడం. అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ ఆఫీస్ ఉంటాయి యూజువల్లీ మాకు. ఓకే. ఇక్కడ ఉంటే మాకు ఎక్కువ వర్క్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ విల్లా స్టార్ట్ అవుతుంది కదా. సో మా ఇక్కడ కంటైనర్ బాగుంది. మన పెద్దోళ్ళు అందరూ దగ్గర ఉండడం, మాట్లాడడం. అరే నిజంగా మనం బెంగళూరులోనే ఉన్నాం అన్న, నాకు డౌట్ గానే ఉందిరా. అరే కవర్ పట్టుకొచ్చేస్తే బాగున్నాయి, మరి రూమ్ లో తినచ్చు మనం పట్టుకుని. క్లీన్ చేసుకో. తినేయడమే నేచురల్ రా, ఇది నేచురల్ గా తినాలి. అది ఫుల్గా ఉంది. పుల్లగుందా? సాయంకాలం 6 గంటల పైన వర్క్ ఉందా ఇప్పుడు నీకు? కొంచెం ఒకసారి ఉండు, నేను ఫోన్ చేసి టీ కాఫీ తెమ్మని చెప్తాను. హలో, కొంచెం టీ అండ్ కాఫీ కొంచెం తీసుకురారా ఆనంద్ క్యాబిన్కి. యా థ్యాంక్ యూ. ఇదేం పని చేయట్లేదా? ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే బాగున్నాను. నేను ఆర్కిటెక్ట్తో కూర్చున్నాను, ఒక బిల్డింగ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతానని చెప్పాలి. ఎవరైనా ఫోన్ చేస్తే బాగుంది. మీరు కూడా ఒకవేళ ఇల్లు కట్టించుకోవాలి, మంచి డిజైన్ కావాలంటే మా ఆనంద్ గారికి కాల్ చేయండి. ఈజ్ ఏ గుడ్ ఆర్కిటెక్ట్, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. హ్యాండ్స్ ఆన్ చూసారు కదా, సైట్స్లో ఎలా మాట్లాడాలి, డీల్ చేస్తున్నాడు, కాఫీలు టీ ఎలా తాగే, ఉసిరికి ఎలా దొంగలించడం, ఇవన్నీ అందులో భాగమే అనమాట. బైక్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం, బెంగళూరు ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం మేము. నా జుట్టు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, పీచ్మెంట్ ఎలా అయిపోయింది నా జుట్టు. బ్లాగ్ చేస్తున్నాను బ్రో. అనంత్ వాళ్ళ కొలీగ్ అనమాట, మన ఫ్రెండ్ అయిపోయాడు, సబ్స్క్రైబర్ కూడా. మా బంగారం రెడీ అయిపోయింది. ఓ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, వాష్ చేసి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అదే కదా, అంటే యాక్చువల్గా చెప్పాలంటే రేపు మార్నింగ్ ప్లాన్ ఉంది, ఎర్లీ మార్నింగ్ గుడికి వెళ్ళాలి. హెల్మెట్స్ కూడా దొరికేసాయి. అవే అయిపోయింది ఫైనల్లీ. ఏ డే విత్ అనంత్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. పీజీ కూడా వచ్చాం. నా ఓపిక లేదా బాబు, నేను రాలేను, నేను తినేసి పడుకుని పోతాను స్నానం చేసి. సగం ఎనర్జీ మొత్తం ట్రాఫిక్ లోనే అయిపోయింది నాకు. బండి కూడా సక్సెస్ఫుల్ గా సర్వీసింగ్ అయిపోయింది, అనుకున్న పని కంప్లీట్ చేస్తాం ఈరోజు, అనుకున్నాం అన్నీ అయిపోయినాయి. రేపే మన లాస్ట్ డే అనమాట దీక్ష. ఈ వీడియో ఎలా ఉంది, నచ్చింది కదా? ఒకవేళ మీకు నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ సీన్ అయిపోయింది. బై చెప్పిన ఆనంద్, నవ్వుతూ చెప్పరా, కొంచెం ఎనర్జీగా ఉండాలి. జోష్ ఏదిరా, ఎనర్జీ ఏదిరా, జోష్ ఏదిరా, ఎనర్జీ ఏదిరా. నాకు ఓపిక అయిపోయి నేను అంతే చురుగ్గా మాట్లాడుతున్నాను. మై రూమ్మేట్ అభిషేక్ బ్రో అండ్ మీ అందరం ఉంటాం. అదిగోండి మా పీజీ మళ్ళా పప్పే ఈ రోజు కూడా. ఓరి దేవుడా బ్రో, పప్పు మీద మీ అభిప్రాయం చెప్పండి బ్రో.
కూడా కాదన్న అయ్యయ్యో ఇది రియాలిటీ. నేను ఇంకా చాలా నీట్ గా చెప్పానండి వీడియోలో, మా వాళ్ళు చూడండి. ఓపెన్ చేస్తున్నాడు డోరు. పీజీకి వచ్చేసాం గైస్. ఓకే గైస్, బై బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. రోజా పువ్వా